పూజ సుహాసిని గారి కథలో మీ క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే బ ఏ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? సాఫ్ట్ రోల్ అండి ఇది. క్లాసికల్ టీచర్ ఉంటాను. అండ్ సపోర్టివ్ రోల్ అంటే త్రూ ఔట్ సినిమాని ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకి త్రూ ఔట్ ఉంటుంది. అండ్ కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. కొన్ని ట్విస్ట్‌లుంటాయి. అలాంటి క్యారెక్టర్ అండి. ట్విస్ట్‌లు, సర్ప్రైజ్‌లు కాకుండా మీకు ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ సీన్ అంటే మేమిద్దరం చేసిన సీన్ ఉంటుంది ఒకటి. ఎవరిద్దరు? హీరో ఎవరే కాదు. అలా కాదండి. ఈవిడ కూడా ఉన్నారు కదా! ఎవరితో అనేది? హీరోతో చేసిందుందండి. ఓకే. అంటే సాంగ్ ఫీల్ గుడ్ సాంగ్. ఆ సాంగ్ మొత్తం చాలా బా నచ్చింది. మంచిగా కొరియోగ్రఫీ చేశారు జీవన్ అన్న గారు. బావుంది. నవీన్ ఈ కథలో ఏంటి కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అంటే మనం ఎలా చెప్తాం సార్, ఇప్పుడు కాన్‌ఫ్లిక్ట్ అనేదే చాలా ఇంపార్టెంట్ కథలో. ఏంటి కాన్‌ఫ్లిక్ట్ అంటే? అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే సార్, మనం ఫిషర్‌మ్యాన్ అంటున్నాం కానీ, అంటే ఇందాక జోయల్ చెప్పినట్టు వాళ్ళ లైఫ్లో మనకు తెలియని ఒక పెయిన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ సోల్ ఉంటుంది. అంటే ధైర్యం ఉంటుంది, మొండితనం సార్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఎగ్జాంపుల్ వాళ్ళకి పడదు. పొద్దున మాట్లాడుకుంటారు, సాయంత్రం కొట్టుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున మాట్లాడుకుంటారు. చిన్న చిన్న వాటికి వాళ్ళు సీరియస్ అయిపోతారు. అంటే ఎంత ప్రేమ చూపిస్తారో అంత వైల్డ్గా ఉంటారు. కానీ వాళ్ళలో ఎవడన్నా ఒకడు ఎంటర్ అయితే అస్సలు ఊరుకోరు, మొత్తం ఏకమైపోతారు. సో ఆ యూనిటీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం కూడా ఏంటంటే, ఇప్పుడు మన సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ మేము అంత బాగా నమ్మింది ఏంటంటే, మనం 1000 ఫ్యామిలీస్ ఒక ఊర్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని అలా చూసేసి, వాళ్ళు ఒక పాయింట్ని అలా పట్టుకుని దాన్ని వాళ్ళు ఎలా సార్ట్ అవుట్ చేసుకున్నారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే మనోడెవడు బయటోడు ఎవడు అనేది మనకు తెలుస్తుంది. ఎవ్రీ టైం ఎవడు మనకు లిఫ్ట్ ఇవ్వడు. సో సమ్ టైమ్స్ మనలో మనమే స్ట్రెంగ్త్ ఎత్తుక్కోవాలి. ఒక్కోసారి ఒక బక్కగా ఉన్నోడు కూడా వాడు హెవీ ఎమోషన్ అయినప్పుడు, హెవీ అగ్రెసివ్ అయినప్పుడు ఏంటంటే, ఎదురు ఉన్నోడు ఎంత బలవంతుడైనా చూడ్డు. ఎట్ ది సేమ్ టైం మత్స్యకారులు కానీ, తను అన్నట్టు మన వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, వీళ్ళు తెలియకుండానే మనం వాళ్ళ మీదే మనం డిపెండ్ అవుతాం. కానీ వాళ్ళు ఒక చిన్న చులకన బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం సినిమా వాడు వస్తే ఫోటో తీసుకుంటాడు, కానీ సినిమా వాడు అంటే ఒక చిన్న చులకన భావం ఎక్కడ ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే, వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంగ్త్ పాయింట్ పట్టుకున్నప్పుడు ఏంటంటే, అవతలోడు పెద్దోడా, ఇంకా అంటే అంటే మనం టచ్ చేయలేనుడా, ఆనందరాజు గారా, ఎవరనేది వాళ్ళు చూడరు. సో అలాంటి ఒక కోర్ పాయింట్ ఉంది. సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్మింది ఏంటంటే, అది చాలా బాగా పేలుతుందని సినిమా చూసుకున్నాక అనిపించింది. మంచి పాయింట్ పట్టుకున్నా, అది బాగా ప్రొజెక్ట్ చేయగలిగామని. రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయంట. అంతే అండి. ఫ్యాక్టర్స్